అసలు సేవ అంటే ఏంటి? దేన్ని దేవుని వాక్యం సేవ అంది. 4 మాటలు చెప్తాను చూడండి. సేవ అంటే ఏంటో తెలుసమ్మా? మా విశ్వాసులు క్షేమంగా బ్రతకాలయ్యా, సేవ ఘనంగా జరగాలయ్యా, నూతనాత్మలు మందిరానికి రావాలయ్యా, శాఖోపశాఖలుగా విస్తరించాలయ్యా, మా భారతదేశంలో సేవ చేస్తున్న సేవకులందరినీ కరుణించయ్యా, ప్రపంచ దేశాల్లో ఘనమైన పరిచర్య చేస్తున్న దైవదాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయటమే నిజమైన సేవ. అన్నా, మన సంఘంలో పలానోళ్ళు సమస్యతో ఉన్నారని నాకు తెలిస్తే నేను ఉపవాసం ఉన్నానన్నా, ఆ విధవరాల కోసం ఏడ్చానన్నా, ఆ అనాథ బిడ్డల కోసం ఏడ్చానన్నా, ఆ ఇంట్లో త్రాగుబోతూ భర్త ఉన్న దాన్ని బట్టి ఆ భర్తను బట్టి నేను ఏడ్చానన్నా, దారి తప్పిపోయిన వాళ్ళ పిల్లలను బట్టి నేను ఏడ్చానన్నా, వాళ్ళ కుటుంబం కోసం నేను ఉపవాసం ఉన్నానని మీలో ఎవరైనా ఈ మాట చెప్పగలిగితే నేనంట మీరు సేవకురాలే, మీరు సేవకులే. రెండవది, సేవ అంటే ఏంటి? ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? మందిరానికి సంబంధించి ఏ పని చేసినా దేవుడు దాన్ని సేవ అన్నాడు. పాటే పాడవచ్చు, వాళ్ళు సేవకులే. వాయిద్యాలు వాయించవచ్చు, వాళ్ళు సేవకులే. బాత్రూములు కడగొచ్చు, వాళ్ళు సేవకులే. ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే మీకు తెలుసా, ప్రతి ఆదివారం దరిదాపుగా 120 మంది వాలంటీర్లు పనిచేస్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? నాకంటే ఘనమైన సేవకులు వాళ్ళు. సేవ అంటే తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని ప్రసంగం చేసేదే కాదు సేవ. మందిరంలో ఊడ్చే పని చేసినా అది కూడా సేవే. మూడవది, సేవ అంటే ప్రార్థించడం సేవే, పరిచర్య చేయటం సేవే. సో దీని గురించి నేను ఎక్కువ చెప్పను. ఇవ్వటం కూడా సేవే. దేవుడు మనకిచ్చిన ఉద్యోగంలో రాబడి అంతట్లో ప్రతి నెల దశభాగం ఇవ్వటం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వటం దేవుని సేవలో భాగమే. ఇవ్వటం కూడా సేవే. దానికి మించిన సేవ ఏదో తెలుసా? ప్రకటించాలి. ప్రకటించాలి అంటే, ప్రకటించాలంటే సుమి మన వేదికలు ఎక్కాల్సిన అవసరం లేదు. నువ్వు పనిచేసే స్థలంలో నీ సత్ప్రవర్తనే ఒక ప్రకటనగా మారాలా. నువ్వు కాలేజీకి వెళ్ళిన చోట నీ నడకే ఒక ప్రకటనగా మారాలి. అలా యేసయ్యను మనం ప్రకటిస్తే వాడే మహా గొప్ప సేవకుడు.